ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనతో. సో మీతో ఇంటరాక్ట్ అయ్యి చాలా రోజులైంది. అండ్ ఎనీవే, నేను వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎంతమంది జెన్యున్గా అయితే ఆన్సర్ ఇవ్వండి. ఎంతమంది టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్ని అట్లీస్ట్ 100% కాకపోయినా అట్లీస్ట్ 80 to 90% అన్న ఫాలో అవుతున్నాం అనేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దాన్ని తెలియచేయడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు వీడియో అయితే యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, మనకి లోపల చదవాలి అని కోరిక ఉంటుంది, కానీ పుస్తకం తీయాలి అంటే కొంచెం బద్ధకం అనిపిస్తుంది. కానీ లోపల ఇంకొక భయం కూడా ఉంటుంది, అరే నేను టైం అంతా వేస్ట్ చేసేస్తున్నానే, ఇప్పుడు చదవకపోతే మళ్ళీ రేపు పొద్దున్న ఎగ్జామ్లో సరిగా పర్ఫామ్ చేయలేనేమో అని అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోలేకపోతున్నారు అని నాకు వచ్చినటువంటి కొన్ని మెసేజెస్ ద్వారా, కామెంట్స్ ద్వారా తెలిసింది. సో అందుకని ఎస్పెషల్గా ఈ వీడియో అయితే ఈరోజు మీకు చేయడానికి కారణం. సో ఆ మోటివేషన్ కోసం మీకు ఫస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తాను, అండ్ దాంతో పాటు మిమ్మల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసుకోవాలి అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూడండి. ఇన్ కేస్ ఎక్కడైనా కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఎవరైనా ఇట్లా స్ట్రగుల్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో బ్యాంబూ ట్రీ గురించి మనందరికీ తెలుసు కదా. సో చైనీస్ బ్యాంబూ ట్రీకి ఒక స్పెషల్ క్వాలిటీ అయితే ఉంది. సో దాని గురించి మీకు లాస్ట్లో చెప్తాను, అండ్ ఈ స్టోరీ అయితే ముందు విందాం. సో చైనీస్ బ్యాంబూ ట్రీ ఏంటి అంటే, ఒక రోజు ఒక రైతు ఆ బ్యాంబూ ట్రీని తెచ్చుకుని తన ఇంటి పెరట్లో అయితే నాటుకోవడం జరిగింది. దాన్ని నార్మల్గా రెగ్యులర్గా అన్ని చెట్లతో పాటు దానికి కూడా నీళ్లు పోయడం చేస్తూ ఉన్నాడు. అది ఆల్మోస్ట్ ఒక 2-3 monthsకి దాంట్లోంచి ఒక చిన్ని ఆకైతే బయటికి రావడం జరిగింది. సో ఓకే, ఇది బతికింది అంటే కొన్ని రోజుల తర్వాత దాన్ని మర్చిపోయాడు. ఏంటి అంటే అదే ఇది బతకదేమో అనుకున్నాడు. కానీ కొన్ని 2 months తర్వాత దాంట్లోంచి ఒక చిన్న ఆకు బయటికి రావడం జరిగింది. అది చూసిన రైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మనం వేసినటువంటి చెట్టు బతికింది అనుకున్నాడు. అండ్ ఆ తర్వాత కొంచెం ఒక కొంత హైట్ వరకు ఎదిగింది అనమాట 1 year టైంలో. ఓకే, ఇది బాగానే ఎదుగుతుంది అనుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా, అంటే సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది, దానికి కూడా నార్మల్గా వాటర్ పోస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే సెకండ్ ఇయర్లో అసలు ఏమాత్రం పెరుగుదల కనిపించలేదు, కొంచెం కూడా పెరగలేదు సెకండ్ ఇయర్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇయర్, అంటే ఆ రైతుకు ఉండేటువంటి ఓపిక చచ్చిపోతుంది లిటరల్గా. ఏంటి ఇది ఎన్ని రోజులు అయినా అంతే ఉంటుంది, అసలు పెరగట్లేదు అనుకున్నాడు. నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చింది. థర్డ్ ఇయర్ కూడా అలాగే వాటర్ పోస్తున్నాడు కానీ ఓపిక్గా. అదేమవుతుంది, థర్డ్ ఇయర్ కూడా ఎలాంటి రిజల్ట్ లేదు, ఎంత ఉందో అంతే ఉంది, కొంచెం 1 inch కూడా దాంట్లో పెరుగుదల కనిపించలేదు. రైతు అనుకున్నాడు, ఏంటి ఇది ఇంతేనా, అదేంటి బ్యాంబూ ట్రీస్ చాలా పొడుగ్గా ఉంటాయి కదా, ఇదేంటి ఇక్కడే ఉంది అనుకుని ఇంతే హైటే పెరుగుతోంది, ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది అని లోపల అనుకుంటూ ఉన్నాడు. బట్ ఎనీవే దాన్ని చూసి చూడకుండా మిగిలిన మొక్కలతో పాటు దాన్ని వాటర్ పోసుకుంటూ దాన్ని కూడా అలా వదిలేశాడు. నెక్స్ట్ 4th year వచ్చింది. 4th yearలో కూడా దానికి ఎలాంటి మార్పు రాలేదు, కొంచెం కూడా పెరగలేదు, సేమ్ అది ఎంత హైట్ ఉందో అంతే హైట్ ఉంది. ఇక రైతుకి లిటరల్గా విసుగు వచ్చేసింది, అరే ఏంట్రా బాబు ఇది, ఎంత వాటర్ పోసినా ఎంత చేసినా కూడా పెరగట్లేదు. కావాలని కొన్నిసార్లు ఫెర్టిలైజర్స్ కూడా తెచ్చి వేయడం జరిగింది. అంటే ఎదుగుదలకి ఏమైనా లోపం వచ్చిందా ఏంటి, మామూలుగా బ్యాంబూ ట్రీస్ అంటే చాలా హైట్ ఉంటాయి కదా, ఇదేంటి ఇంతే ఉంది అనుకున్నాడు, దీనివల్ల యూజ్ ఏం లేదు అనుకున్నాడు. నెక్స్ట్ ఇంకా 5th year చూశాడు, ఇక వదిలేశాడు ఇక 5th year. నెక్స్ట్ విచిత్రం ఏంటి అంటే 5 years కంప్లీట్ అయినటువంటి 2 months తర్వాత విపరీతంగా పెరిగిపోవడం స్టార్ట్ అయింది. ఎంతలా పెరుగుతోంది అంటే ఆల్మోస్ట్ 4 అంతస్తులు ఎత్తు వరకు కూడా అది పెరగడం స్టార్ట్ అయింది అనమాట. అంత పెరిగింది. రైతుకి చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇదేంటిది ఇన్ని 4 సంవత్సరాల పాటు పెరిగింది, 5 సంవత్సరాల పాటు పెరిగింది, ఒక్క సంవత్సరంలో ఎందుకు ఇంతలా పెరిగిపోయింది, ఏం జరిగింది అని రైతుకి అర్థం కాలేదు. సో ఆ చైనీస్ బ్యాంబూ ట్రీకి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి అంటే, అది 5 సంవత్సరాల వరకు ఎలాంటి పెరుగుదల కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే 5 years తర్వాత దానికి కావాల్సినటువంటి అంత హైట్ పెరగాలి, దాన్ని ఆ హైట్ని అది బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే కింద కనబడకుండా భూమి లోపలికి వేర్లు కూడా అంత బలంగా లోపలికి వెళ్ళి పట్టి ఉంచుతేనే ఆ హైట్ని ఈ మొక్క అనేది దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. కాబట్టి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు మొక్క చేసినటువంటి పని ఏంటి అంటే, ఆ వేర్లని భూమి లోపలికంటూ తీసుకువెళ్ళి దానికి కావాల్సినటువంటి బేస్ని రెడీ చేసుకుంది. సో ఈ కథ ద్వారా మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే బేస్మెంట్ తయారు చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నాం. సో ఇప్పుడు మీరు అనుకున్నటువంటి ఎదుగుదల మీలో కనిపించకపోవచ్చు, కానీ ఒక్కసారి మీరు కనుక సక్సెస్ అయిన తరువాత మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఊహించుకుంటే మీ ఊహలకు కూడా అందదు. అది ఏదైనా అవనివ్వండి, అయితే జాబ్ పర్పస్లో అవ్వండి, బిజినెస్ పర్పస్లో అవ్వండి, ఏదైనా అవనివ్వండి, మీరు కనుక ఇప్పుడు ఉన్నటువంటి టైంని, మీకున్నటువంటి టైంని కరెక్ట్గా యూజ్ చేసుకుని మంచి బేస్ తయారు చేసుకున్నారు అంటే మీకు వచ్చేటువంటి సక్సెస్కి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇంకొక స్టోరీ మనకు తెలిసిందే, కుందేలు తాబేలు తెలుసు కదా. సో ఈ 2 స్టోరీస్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీకున్నటువంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి. కుందేలు తాబేలు స్టోరీ మనకి తెలుసు, ఇప్పుడున్నటువంటి రేస్ కూడా అలాంటిదే. కుందేల్లాగా చాలా మంది తెలివైన వాళ్ళు ఉంటారు. ఒకే ఈ టైంలో చదవడం ఏముంది, ఇప్పుడు దాకా చదివాం కదా 4 years, కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటారు.
కానీ ఇదే టైంలో మెల్లమెల్లగా కొంచెం చదువుకుంటూ వచ్చేవాళ్ళు మిమ్మల్ని దాటి రేస్లో విన్ అయిపోతారు. సో ఇక్కడ మీకు వెలగాల్సినటువంటి విషయం ఏంటంటే, మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, మీరు కుందేలులాగా ఉండిపోవద్దు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఈవెన్ మీరు ప్రిపేర్ అయిపోయారు, వెల్ ప్లెడ్జ్డ్ గా సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది, అంతా అయిపోయింది, కానీ మీ లోపల ఉన్నటువంటి బద్ధకం ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని పుస్తకం వరకు వెళ్ళనివ్వట్లేదు. మీరు రిలాక్స్ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఈవెన్ ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టపటపా అంటూ వచ్చి దాని మీద పడిపోయి సిలబస్ ఏం గుర్తురాక సిలబస్ చదివినంత మర్చిపోయి ఒక రకమైనటువంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అదైతే ఖచ్చితంగా జరుగుద్ది. ఇన్ఫాక్ట్ నా మాటలు నమ్మకపోతే ఇప్పుడు కూడా నా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు కంఫర్ట్ జోన్ లో కంటిన్యూ అయితే ఈవెన్ ఈ మాట గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. ఒక్కసారిగా డిప్రెస్ అయిపోతారు, మీ మెంటల్ సిచ్యువేషన్ అంతా డ్రాప్ అయిపోతుంది. కాబట్టి రేపొద్దున ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు అంటే ఈ రోజు మీరు మిమ్మల్ని మార్చుకోవాలి. అట్లీస్ట్ మీకు చదవడానికి అంత హోప్ రావట్లేదు అనుకోండి, మెల్లమెల్లగా 1 అవర్ కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. ఒక 1 వీక్ టైం తీసుకోండి. 1 అవర్ డైలీ 1 అవర్ పెట్టుకోండి. ఓకే, ఈ రోజు 1 అవర్, రేపు 2 అవర్స్, తర్వాత 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్, 7 అవర్స్. ఇక 7 అవర్స్ వచ్చిన తర్వాత స్టెబిలిటీ ఇచ్చేసుకుని దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. చదవాలని లేకపోయినా లోపల నుంచి ఎలా కసి పుట్టించుకోవాలి అంటే ఒక్కసారి మీరు నేను చెప్పే టెక్నిక్ ని ఫాలో అవ్వండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు రోజులో ఎంత టైంని వేస్ట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ 2 సిచ్యువేషన్స్ మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇమాజినేషన్ 1, మీరు గనక బాగా సక్సెస్ అయ్యి టాప్ 10 ర్యాంక్స్ లో గనక మీ ర్యాంక్ ఉంది అంటే డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. టాప్ 20-30లో ఉన్నారనుకోండి, జాబ్ వచ్చేటువంటి సిచ్యువేషన్, మీకు జాబ్ వచ్చింది అనుకోండి, మీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్, అలాగే మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇచ్చేటువంటి రెస్పాన్స్, అలాగే మీ రిలేటివ్స్ నుంచి వచ్చే మీకు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అండ్ మీ డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది. ఇమాజిన్ 2, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బాగా చదివారు, ఒక్క మార్కులో మీకు డిఎస్సి కోల్పోయారని అనుకోండి, ఒక్క మార్క్. అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కసారి ఈ సిచ్యువేషన్ కనుక మీరు ఆలోచించుకుని ఉంటే ఈ క్షణమే మీ పుస్తకం తీసి చదువుతారు. ఒక్క మార్కులో డిఎస్సి ర్యాంక్ పోయింది, లేకపోతే ఒక్క మార్కులో మీరు అనుకున్న గ్రూప్ 2 జాబ్ పోయింది, ఒక్క మార్కులో మీరు అనుకున్నటువంటి డ్రీమ్ జాబ్ పోయింది అనుకోండి, అప్పుడు పడేటువంటి బాధ ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఆ బాధతో పోలిస్తే ఇప్పుడు మీరు కష్టపడడానికి అవసరమైనటువంటి శక్తి చాలా తక్కువే అనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి మీకు ఎప్పుడైనా చదవాలి అని అనిపించట్లేదు అనుకోండి, మనసు రావట్లేదు అనుకోండి, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీకు ఒకవేళ అలా జరిగితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. లేదు దానివల్ల మీకు మోటివేషన్ రాకపోతే మీరు ఒకవేళ జాబ్ సాధించిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారు అనే దాన్ని ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. మీరు ఏదైతే బాగా ఇమాజినేషన్ చేసుకుంటారో అదే జరిగింది. కాబట్టి ఎలా అయితే మీరు ఇన్ని సంవత్సరాల పాటు పడినటువంటి కష్టం ఏంటి, మీ క్యాపబిలిటీ ఏంటి, మీ కెపాసిటీ ఏంటి, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించుకొని నెక్స్ట్ ప్రిపరేషన్ కొంచెం ఒక్క పుష్ అలా ఇచ్చుకొని స్టార్ట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఈ వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.